problem. First problem. The ratio of intensity of maxima and minima of interference fringes is 25 is to 19 అంటే maxima ratio intensity ఎంత అంటే ఇంత. Determine the ratio between the amplitude and intensity of టూ ఇంటర్ఫరెన్స్ బీమ్స్ అంటే రెండు ఇంటర్ఫరెన్స్ బీమ్లు ఉన్నాయి ఇక్కడ. వాటి యొక్క రిజల్టెంట్ మ్యాక్సిమా మినిమా వాల్యూస్ ఎంత 25 9. ఇప్పుడు మీరేం కట్టాలి, ఇండివిజువల్ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంట్లో ఏంటంటే అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఐమాక్స్ ఐమిన్ ఇచ్చారు. ఐమాక్స్ ఎంత 25, ఐమిన్ ఎంత 9. మీరేం కట్టాలి, ఐఏ ఐబి కట్టాలి. ఐఏ ఐబి కట్టాలంటే మీరు ఫస్ట్ ఏబిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఐఏ ఐబి వస్తాం. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, సొల్యూషన్ లెట్ ఐమాక్స్ is equal to 25, ఐమిన్ is equal to 9. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏం కట్టాలి మనం, ఐఏ is to ఐబి ఎంత క్వశ్చన్ మార్క్. ఇలా కట్టినప్పుడు ఏం చేస్తాం మనం, మనకు తెలుసు కదా, we know IMAX is equal to A plus B whole square. A plus B whole square. అలాగే IMIN is equal to A minus B whole square. సో కాబట్టి ఐమాక్స్ అంత 25. సో ఇక్కడ ఐమాక్స్ ప్లేస్ లో 25 వేసుకున్నారు అనుకోండి, ఇక్కడ ఐమిన్ ప్లేస్ లో 9 వేస్తారు అనుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 25. అలాగే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. A minus b whole square is equal to 9. So వీటికి రూట్స్ అప్లై చేయండి both sides. Then a plus b is equal to root of 25 means 5. A minus b is equal to 3. ఇక్కడ మీకు తెలుసు కదా ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ ఎంత బి ఎంత ఇలా తీసుకుంటే b and b gets cancelled. Then 2a is equal to 5 plus 3 అంటే 8. Then a is equal to 8 by 2 that is equal to 4. అంటే ఇక్కడ ఏమొచ్చింది, a is equal to 4 వచ్చింది. Then b is equal to ఎంత, సో సబ్స్టిట్యూట్ ఎనీ ఈక్వేషన్ ఇందులో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. a is equal to 4 కదా. Then put in equation a plus b is equal to 5. So 4 plus b is equal to 5. Then b is equal to 5 minus 4. b is equal to 5 minus 4. Then that is equal to 1. b is equal to. Then a is equal to 4. b is equal to 1. ఇప్పుడు మనం ఏం కట్టాలి, ఐఏ ఐబి కట్టాలి. సో ఐఏ మీన్స్ ఏ అంటే 4. ఐఏ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఐబి ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. Therefore ఐఏ ఈజ్ టు ఐబి ఈజ్ ఈక్వల్ టు 16 is to 1. అర్థమైంది ఇది ప్రాబ్లం.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమి ఇచ్చారు అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇక్కడ TWO2 అనేది చివరిని ఇచ్చారు చూడండి. ఇక్కడ TWO2 ఈ 2 చివరిని ఇచ్చారు కాబట్టి IB అనమాట ఇండివిజువల్ గా. అదే 2 అనేది స్టార్టింగ్ లో ఇచ్చారనుకోండి, ద ఇంటెన్సిటీ ఆఫ్ 2 ఇంటర్ఫరెన్స్ బీమ్స్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ ఇంటెన్సిటీ TWO2 అని ఇస్తే ఈ 2 అనేది ఫస్ట్ లో ఉంటే IB ఇచ్చారు, IMAX IMIN ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? A is equal to 4, B is equal to 1. వెరీ గుడ్. ఇది మీరు ఇది అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏంటంటేనమ్మా, ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎగ్జామ్ లో అడిగిన ప్రాబ్లమ్స్ అన్నమాట. మెయిన్ సెమ్ ఎగ్జామ్స్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు అనమాట. మేము వాల్యుయేషన్ కి వెళ్ళినప్పుడు చూసిన ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పేపర్ లో వచ్చేవి అనమాట. అక్కడ ఏంటంటే కష్టం ఉండదు దీంట్లో, ప్రాబ్లమ్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. మీకు ఈజీగా సాల్వ్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇది ఇక్కడ ఈజీగా సాల్వ్ అయిపోతుంది, కానీ మనకి ఏమవుతుందంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అది ఓకే. నోట్ చేయండి ఇది ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ఇక్కడ 2 కోహరెంట్ సోర్సెస్ TWO2 చూడండి ఇక్కడ ఇచ్చారు. 2 కోహరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇంటెన్సిటీ 16 watts per meter square and 25 watts per meter square ఇవి ఇంటర్ఫేర్ అయినాయి అంట. ఇది ఇంటర్ఫేర్ అయినాయి. ఏంటి ఇక్కడ ఇంటెన్సిటీస్ ఇచ్చేస్తారు, యాంప్లిట్యూడ్స్ ఇవ్వాల. టు ఫార్మ్ ఫ్రింజెస్ ఫార్మ్ చేయడం కోసం రెండు ఇంటర్ఫేర్ అయినాయి అంట. ఫైండ్ ది రేషియో ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ టు మినిమం ఇంటెన్సిటీ. సో మనకి ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇక్కడ మనకి టూ కోహరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇంటెన్సిటీస్, రెండు సోర్స్ల ఇంటెన్సిటీస్, ఒకటేమో 16, ఒకటేమో 25. అంటే IB ఇచ్చారనమాట. సో ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటంటే లెట్ IA is equal to 16 watts per meter square, IB is equal to 25 watts per meter square. సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైనల్ గా ద మాక్సిమం ఇంటెన్సిటీ టు మినిమం ఇంటెన్సిటీ. అంటే IMAX అండ్ IMIN is how much, ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు తెలుసు కదా, we know అని రాయండి, లేదా అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఆర్ అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ థియరం ఇలా కూడా రాయొచ్చు. సో ఇలా చేస్తే we know IA is equal to A square, అలాగే IB is equal to B square. IA is equal to A square, IB is equal to B square. సో IA ఎంత 16, సో 16 is equal to A square, 25 is equal to B square. సో మీరు A square is equal to 16 అని రాసుకోండి, మీ ఇష్టం, దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే, సో ఇలా రాస్తే దీంట్లో రూట్ చేయండి, బోత్ సైడ్స్ అప్లై రూట్. ఎవరైనా పెడతారా ఆన్సర్?
చూడండి ఏ స్క్వేర్ గట్ రూట్ అప్లై చేయండి. దెన్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ కట్టాలి ఫస్ట్ మనం. దిస్ ఇస్ 5 ఈజ్ ఈక్వల్ టు బి. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు సారీ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, బి ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఐమాక్స్ కట్టాలి. ఐమాక్స్ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మాక్సిమం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు తెలుసుగా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. అలాగే ఐ మీన్ ఎంత, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ 5 హోల్ స్క్వేర్. దిస్ ఇస్ 4 minus 5 whole square, that is equal to entity 9 square. This is 1 square, that is equal to 81 1. Therefore చేస్తుంటారు ఆల్రెడీ 81, maximum 81, minimum 1. So the ratio will be Imax versus I mean. రేషియో ఏమవుతుంది అక్కడ, సరే ఓకే. ద రేషియో ఇస్ ఎంత, మాక్సిమం ఇంటెన్సిటీ ఈస్ టు మినిమం ఇంటెన్సిటీ 81:1. ఇది ఓకే. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు ఈ ప్రాబ్లమ్స్, అంటే ఇంచుమించుగా చాలా సంవత్సరాల నుంచి అనమాట అడుగుతూనే ఉన్నారు ప్రాబ్లమ్స్. నెంబర్స్ కూడా మార్చట్లేదు, అవే నెంబర్స్ అనమాట. ఓకే ఇది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడానికి మీకు క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేదు, సింపుల్ గా రూట్ వేయొచ్చు, స్క్వేర్ చేయడం అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఈజీగా కట్ అయ్యే నెంబర్స్ ఇస్తారు. అంటే ఇక్కడ √16 కాబట్టి 4 అంటే 17 18 ఇవ్వరు ఇక్కడ. అలాగే 26 27 ఇట్లా ఇవ్వకపోవచ్చు, ఇవ్వరు. ఎందుకంటే పాయింట్స్ లో మనం చేయలేం. అంటే ఇక్కడ రేషియో వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి, పాయింట్స్ తీసుకోం, మనం రౌండ్ ఆఫ్ చేస్తాం అన్నమాట. సో ఇది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది కూడా చూడండి. 2 coherent sources whose intensity ratio 36:1 produce interference fringes. Deduce the ratio of maximum intensity to minimum intensity. సో అది. అయితే ఇక్కడ 2 సోర్సెస్ అని ఇక్కడ స్టార్టింగ్ లోనే ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ట్రై చేయాలి. సో ఇక్కడ లెట్ IA IB ఇచ్చారనమాట. IA ఈజ్ ఈక్వల్ టు 36, IB ఈజ్ ఈక్వల్ టు IB ఎంతమ్మా 1. దెన్ మళ్ళీ సేమ్ అకార్డింగ్ టు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఏంటిది, IA ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్, IB ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్. ఇలా తీసుకున్నాక 36 ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఇలా రాయండి 36, ఎలా అయినా ఒకటే. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. సో ఏ ఎంత, ఏ ఎంత, A is 6, root of answer 45:25, correct. B is equal to 1. ఇప్పుడు మీరు ఏం కట్టాలి, సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగే Imax is equal to A plus B whole square, that is equal to 6 plus 1 whole square. I mean is equal to A minus B whole square, that is equal to 6 minus 1, that is equal to
6 plus 1 అంటే 7 square అంటే 49 is equal to 6 minus 1 అంటే 5, 5 square 25. therefore ఇక్కడ ఏమైంది 49 is to 25 ఇలా రేషియోలో రాసుకుంటే ఇట్లా వస్తుంది. సో ఇవి ఇవే వెరైటీ ప్రాబ్లమ్స్. ఒకవేళ స్మాల్ ఏ స్మాల్ బి ఇచ్చారనుకోండి, స్మాల్ ఏ స్మాల్ బి ఇచ్చి ఐమాక్స్ ఐమిన్ కట్టమన్నారు అనుకోండి, అది చాలా చిన్న ప్రాబ్లం అవుతుంది మీకు. అంటే అది మీరు ఓన్గా ఆలోచన చేయాలి. ఇంకా అంత చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పను. ఇక్కడ ఏంటంటే పాసిబిలిటీస్ నేను చెప్పాను మాక్సిమం. ఈ పాసిబిలిటీస్ నుంచి మీరు ఈజీ ప్రాబ్లమ్స్ ని మీకు అంతటి మీరే చేయాలి. ఓకే, ఒక ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఉంది. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంటే ఒక మోనోక్రోమాటిక్ లైట్ అన్నమాట. ఇది వేవ్ లెంగ్త్ ఎంత అంటే 6000 యాంగ్స్ట్రామ్స్ అంట. ఈ 6000 యాంగ్స్ట్రామ్స్ ఉన్నది ఇది ఇన్సిడెంట్ ఆన్ ఏ థిన్ గ్లాస్ ప్లేట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. ఆ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 సచ్ దట్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇంటూ ది ప్లేట్ ఈజ్ అంటే ఆర్ ఎంత అంటే 50 degrees అన్నమాట. 50 degrees. ఇది 0, ఇది వేరేగా పడే 50 degrees. ఫైండ్ ది లీస్ట్ థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ విచ్ విల్ అపియర్ డార్క్ బై రిఫ్లెక్షన్. అంటే ఒక గ్లాస్ ప్లేట్ ఉందంట, ఒక గ్లాస్ ప్లేట్ ఉంది, ఒక థిన్ గ్లాస్ ప్లేట్, మామూలు గ్లాస్ ప్లేట్ కూడా కాదు, థిన్. ఈ థిన్ గ్లాస్ ప్లేట్ ఏంటంటే దీని మీద ఎంత 6000 యాంగ్స్ట్రామ్స్ ఉన్నటువంటి లైట్ పడిందంట. 6000 యాంగ్స్ట్రామ్స్ ఉన్న లైట్ దీని మీద పడిందంట. పడి ఈ మెటీరియల్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత అంటే 1.5 అంట. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈ గ్లాస్ ప్లేట్ లోకి, లేదంటే ఇంకా ఇలా వేద్దాం, ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత పడినా ఈ రిఫ్రాక్టింగ్ యాంగిల్ మాత్రం 50 degrees పడిందంట దీంట్లో. ఇలా అంటే థిన్ ఫిల్మ్ ఆర్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఆర్ 50 degrees అంట. ఫైండ్ ది లీస్ట్ థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ విచ్ అపియర్ డార్క్. ఈ ప్లేట్ ఎలా కనిపిస్తున్నాయి, లైటింగ్ ఏం కనిపించలేదు కానీ సర్టన్ థిక్నెస్ వచ్చేటప్పటికి డార్క్. ఇందాక చూడండి 7 కలర్స్ ఉన్నాయి కాబట్టి థిక్నెస్ చేంజ్ అయితే వైలెట్ మిస్ అయితేనేమో రెడ్ గా కనిపించింది, అలాగే రెడ్ మిస్ అయితే వైలెట్ గానే బ్లూ గానే కనిపించవచ్చు. కానీ ఇక్కడ ఏంటి వైట్ కలర్, ఇక్కడ కనుక బ్లాక్ గానీ వైట్ గానీ కనిపిస్తుంది అనమాట. రెండే కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? లీస్ట్ థిక్నెస్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏమన్నారు, అపియర్స్ డార్క్. ఫస్ట్ మీరు ఏంటంటే డేటా రాయండి. గివెన్ డేటా వేవ్ లెంగ్త్ lambda is equal to 6000 angstroms. Wavelength 6000 angstroms. Thin glass plate of refractive index mu is equal to 1.5. మీకు తెలుసు కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి నో యూనిట్స్ ఉండవు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కి యూనిట్స్ అనేవి ఉండవు అనమాట. సో కాబట్టి అది మీకు తెలుసు కాబట్టి ఇది. తర్వాత find the least thickness of the glass plate which appears dark by reflection. అంటే T is equal to క్వశ్చన్ మార్క్ స్మాల్ t మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ స్మాల్ t ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏంటంటే మన ఫార్ములా ఏంటి, ఫార్ములా 2 mu t cos r is equal to n lambda. ఇది దేనికి, ఇది ఫర్ డార్క్. ఇదిగో ఇక్కడ డార్క్ అన్నారు కదా, ఆ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు t ఫైండ్ అవుట్ చేయాలి, స్మాల్ t. దెన్ t is equal to n lambda by 2 mu cos r
కాస్ ఆర్. ఇది ఇప్పుడు ఈ ఎన్ ఉంది కదా, ఆర్డర్. ఆర్డర్ అంటే ఎంత? థిక్నెస్ 1 2 3 4 5 6 అండి. కానీ ఇక్కడ ఏమన్నారు? లీస్ట్ థిక్నెస్ అన్నారు. ఇక్కడ ఏం రాయాలి? ఫర్ లీస్ట్ థిక్నెస్ n ఈజ్ ఈక్వల్ టు 1. అలాగని లీస్ట్ కదా అని చెప్పి 0 కానీ వేయకండి, ఎందుకంటే ఇక్కడ 1 మినిమం వాల్యూ 1 ఫస్ట్ ఆర్డర్ అన్నమాట. తీసుకొని దీంట్లోనికి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు చేస్తే అక్కడ సాల్వ్ చేయాలి. మీరు అదే క్యాలిక్యులేటర్ అది ఉంటే కనుక మీరు చేయొచ్చు. దెన్ ఇక్కడ అయితే మీరు ఏం చేస్తారు? చక్కగా నెంబర్లు ఇచ్చేసారు, ఈ డేటా ఇచ్చేసారు, ఇవి పెట్టేసి మనం చేసేయచ్చాము. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇది, సో ఇక్కడ ఈ 6000 యాంగ్స్ట్రామ్స్ ని ఈ 10⁻⁻10 పెట్టి మల్టిప్లై చేశానమ్మా. దిస్ ఇస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇది తీసుకుని ఇలా ఇందులో సబ్స్టిట్యూట్ చేశాను. అంటే ఇందాక చెప్పాను, మీరు ఏంటంటే జస్ట్ ఫార్ములా ఉండాలి, ఒకసారి ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో నాకు ఏంటంటే ఆన్సర్ వచ్చేయాలి. ఓకే, అది ఆ టైప్లో క్యాలిక్యులేటర్లో మీరు ఎంటర్ చేయాలి. దానికని సింటాక్స్ కూడా ఇలా ఇచ్చాను నేను. మీరు క్యాలిక్యులేటర్లో ఎంటర్ ఎలా చేయాలంటే, ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఉంది, ఇలాగా న్యూమరేటర్ డినామినేటర్ ఉంది. న్యూమరేటర్తో ఫస్ట్ కొట్టేసేయండి, డివైడెడ్ బై పెట్టి బ్రాకెట్ పెట్టాలి, ఖచ్చితంగా బ్రాకెట్ ఓపెన్ చేయాలి. తర్వాత డినామినేటర్ అన్ని కొట్టాక బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇక్కడ స్క్వేర్లు ఉంటే స్క్వేర్లు, క్యూబ్లు ఉంటే క్యూబ్లు కూడా పెట్టుకోవడమే. పెట్టుకుని బ్రాకెట్ మా డినామినేటర్కి మాత్రం ఖచ్చితంగా బ్రాకెట్ ఉండాలి. ఓకే, లేదంటే ఆన్సర్ రాంగ్ వచ్చేస్తాం. ఓకే, ఇంకా నెక్స్ట్ దీని ఫార్ములా, దీని ఆన్సర్ వచ్చి ఇదనమాట. మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఈ థిక్నెస్ వచ్చి 30.35 సెంటీమీటర్స్ ఇచ్చారమ్మా. సో కాబట్టి మీకు ఏంటంటే 35 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా ఇది ఇక్కడ. కాబట్టి ఈ యాంగ్స్ట్రామ్స్ కూడా 75 సెంటీమీటర్స్ లోకి మార్చుకుంటే మీకు ఈజీ అయిపోతుంది అనమాట. సో గివెన్ డేటాలో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6000 యాంగ్స్ట్రామ్స్. అలాగే 8th రింగ్, 18th రింగ్ చూడండి, ఇది 18th రింగ్, ఇదేమో 8th రింగ్ అనమాట. సో దీంట్లో 8th రింగ్ అంటే చిన్నది అనమాట, డిఎన్ అనమాట. అలాగే డిఎం అంటే 18th రింగ్. సో కాబట్టి D8 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనమాట? 0.35 సెంటీమీటర్. అలాగే D18 ఈజ్ ఈక్వల్ టు 0.65 సెంటీమీటర్స్. దెన్ మీరు ఏం కట్టాలి ఇక్కడ? R ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత కట్టాలి. అలాగే ఇంకా M ఈజ్ ఈక్వల్ టు 18, అలాగే N ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇప్పుడు దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి మనం? యాంగ్స్ట్రామ్స్ లో ఇచ్చారు, యాంగ్స్ట్రామ్స్ లో ఇచ్చి రిమైనింగ్ డేటా ఏమో సెంటీమీటర్స్ లో ఇచ్చారు. సో కాబట్టి సెంటీమీటర్ లోకి మార్చుకోండి, ఈజీగా ఉంటుంది. లేదంటే టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తున్నారు? ఈ 6000 యాంగ్స్ట్రామ్స్ నేమో మీటర్స్ లోకి మార్చేస్తున్నారు, ఈ వాల్యూస్ ని కూడా మీటర్స్ లోకి మార్చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా చాలా ఎక్కువ ఇబ్బంది వచ్చేస్తుంది అన్నమాట. సో కాబట్టి 6000 ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇది. దెన్ ఇంక ఇది ఏమి కన్వర్ట్ చేయక్కర్లేదు, మనం ఈ సెంటీమీటర్స్ ఉంది కాబట్టి మనం ఇది కూడా సెంటీమీటర్లోకి మార్చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫార్ములా మనం ఏం కట్టాలి? ఆర్ కదా కట్టాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు dm square minus dn square by 4 lambda into m minus n. దీనికి ఎట్లా కడతాం? m వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ అంటే D18 అనమాట. అంటే 0.65
హోల్ స్క్వేర్ అంటే r is equal to minus 0.35 whole square divided by 4 into 6000 into 10 to the power of minus 8 of m minus n. m అంటే 18, n అంటే 8. 18 minus 8. దీన్ని క్యాలిక్యులేటర్లో మీరు సాల్వ్ చేయాలన్నమాట. సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే ఆన్సర్ ఇదంతా ఫుల్గా సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే అరౌండ్ 125 సెంటీమీటర్స్ వస్తుంది. r is equal to అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది గివెన్ లెన్స్ ఎంత అనమాట 125 సెంటీమీటర్స్. ఇది సో ఇది కూడా ప్రాక్టీస్ చేయండి క్యాలిక్యులేటర్ మీద మీరు ఒకసారి. అంటే ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఆపరేట్ చేయడం కూడా రావాలి మీకు. ఇందాక నేను చెప్పినట్టు న్యూమరేటర్ ఒకసారి డినామినేటర్ ఒకసారి చేసుకుని మళ్ళీ ఇంకో స్టెప్ లో యాడ్స్ అలా వద్దున చక్కగా ఇది చేసుకోండి. ఇది స్క్వేర్ మైనస్ ఇది స్క్వేర్ డివైడెడ్ బై బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత 4 into 6000 into 10 power minus 8 into మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేయండి. క్లోజింగ్ బ్రాకెట్స్ 2 పెట్టండి. సి లాంగ్వేజ్ లాగే ఓపెన్ బ్రాకెట్స్ నెంబర్ ఆఫ్ ఓపెన్ బ్రాకెట్స్ ఇస్ ఈక్వల్ టు క్లోజ్డ్ బ్రాకెట్స్. సో ఇది ఒక ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ ఇది నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్ ద డయామీటర్ ఆఫ్ ది 12th ring changes from 1.45 centimeters to 1.25 centimeter when the liquid is introduced between the lens and the plate. Calculate the refractive index of the liquid. అంటే ఏంటన్నమాట ఇక్కడ 12th ring ఎప్పుడు ఎయిర్ తో ఉన్నప్పుడేమో 1.45 ఉందంట. మీరు లిక్విడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లిక్విడ్ పెట్టిన తర్వాత 1.25కి అయిపోయిందంట. కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ ఓన్లీ సింగిల్ రింగే ఇచ్చారు. సో కాబట్టి గివెన్ డేటా ఏమి ఇచ్చారు ఇక్కడ 12th ring అంటే D12 is equal to 1.45 సెంటీమీటర్. అలాగే D-12 is equal to ఎంత అనమాట 1.25. ఒకటి 1.45 ఒకటి 1.25. సమ్ టైమ్స్ ఏంటంటే సింగిల్ రింగ్ కూడా ఇస్తుంటారు మీకు. సింగిల్ న్యూటన్స్ రింగ్ ఇచ్చి దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు మనం ఆ సింగిల్ రింగ్కే మనం చేస్తాం అనమాట. చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ అందులో సెకండ్ రింగ్ ని మనం ఎలిమినేట్ చేస్తాం అనమాట. ఓకే, సో దీంట్లో నోట్ చేసుకుంటున్నారా? సో ఇక్కడ మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోకి వచ్చేటప్పటికి మ్యూ ఈజ్ ఈక్వల్ టు dm square minus dn square by d dash m square minus d dash n square ఇలా వస్తుంది. రిఫ్రాక్టివ్ ఈ టైప్ లో వస్తుంది. అయితే ఈ n అనే రింగ్ లేదు ఇక్కడ. n అనే రింగ్ మనకి ఇవ్వలేదు కాబట్టి ఈ 2 రింగ్స్ ని మనం ఎలిమినేట్ చేసేసి ఓన్లీ సింగిల్ రింగ్ ఇచ్చారు కదా 1.45 ఉండేదే 12th రింగ్.
లిక్విడ్ ఇంట్రడ్యూస్ చేస్తే 1.25 అయింది. కాబట్టి మ్యూ ఈజ్ ఈక్వల్ టు d12 స్క్వేర్ బై d డాష్ 12 స్క్వేర్. దెన్ 1.45 స్క్వేర్ డివైడెడ్ బై 1.25 స్క్వేర్. ఇప్పుడు ఎంత ఆన్సర్ వస్తే అంత అనమాట. ఒక్కోసారి సింగిల్ రింగ్ ఇవ్వచ్చు, మీకు సింగిల్ రింగ్ ఇచ్చి సాల్వ్ చేయమని. సాల్వ్ చేయండి క్యాలిక్యులేటర్ మీద ఒకసారి. స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదా? స్క్రీన్ షేర్ ఇచ్చానమ్మా. ఆ 1.3456 స్క్వేర్ చేస్తారు కదా, 1.45 స్క్వేర్. ఓకే, జనరల్ గా ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేటప్పటికంటే పాయింట్ తర్వాత మనం 2 ప్లేసెస్ తీసుకుందాం. సో దీన్ని ఆన్సర్ వచ్చి 1.34 ఇది. ఇక నెక్స్ట్, న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. In Newton's rings experiment, the diameter of the fifth ring is 30, 0.30, and diameter of 15th ring is 0.62. Find the diameter of the 25th ring. అంటే ఫిఫ్త్ రింగ్ ఏమో 0.30 వచ్చింది, 15th రింగ్ ఏమో 0.62 వచ్చింది. ఫైండ్ ది డయామీటర్ ఆఫ్ ది 25th రింగ్. ఇది మీరు నోట్ చేసుకొని హోంవర్క్ చేయండి ఇది. సో ఇది ఏంటంటే గివెన్ డేటా దీంట్లో ఏంటంటే d5 is equal to 0.30 సెంటీమీటర్, అలాగే d15 is equal to 0.62 సెంటీమీటర్. d25 ఎంత? d25 వాల్యూ హౌ మచ్ ఇదన్నమాట. అయితే దీంట్లో మనం ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మామూలుగా మనం ఒక ఫార్ములా తీసుకున్నాం అనుకోండి, dm స్క్వేర్ మైనస్ dn స్క్వేర్ is equal to 4r lambda into m minus n. ఇది మన ఫార్ములా అన్నమాట. ఇప్పుడు ఏంటంటే RHS ఏమో సేమ్ ఉంటుంది, LHS చేంజ్ వస్తుంది అనమాట. సో ఇలా చూస్తే ఈ RHS సేమ్ కాబట్టి దీన్ని మనం ఈక్వేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు జనరల్ గా 15 కి 5 కి పెట్టామనుకోండి. ఇప్పుడు సపోజ్ m is equal to 15 అవుట్లైన్స్ ఇస్తాను, అలాగే n is equal to 5 ఇలా తీసుకున్నాం అనుకోండి. తీసుకుని దీని నుంచి d15 స్క్వేర్ మైనస్ d5 స్క్వేర్ is equal to 4r lambda into 15 minus 5, that is equal to d
d15 square minus d5 square is equal to 4r into 10 minus 5 అంటే 10, 15 minus 5 అంటే 10, that is equal to 40 into r ఇలా. సో d15 square minus d25 d5 square 40 into r. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏమనుకుందాం, లెట్ d is equal to 25. d అంటే ఇక్కడ m is equal to 25, అలాగే n is equal to 15. సో తీసుకున్నప్పుడు d25 minus d15 square is equal to 4 r lambda into 25 minus 15, that is ఎంత అయింది 10. అంటే d15 square minus d25 square minus d15 square is equal to 4 r lambda into 10. సేమ్ ఇలాగే ఈ RHS ఎలా వస్తుంది, ఇక్కడ అలాగే వస్తుంది. సో d25 square minus d15 square is equal to 40 into r lambda, 40 into r lambda. సో ఇక్కడ r 40 into r lambda, this is ఇది కూడా r lambda. This is equation number 1, this is equation number 2. RHS ఈక్వల్ కాబట్టి ఈక్వేట్ ఈక్వేషన్ 1 and 2, 1 and 2 ని ఈక్వేట్ చేయండి. సో మనకి d25 స్క్వేర్ కావాలి, d25 స్క్వేర్ మైనస్ d15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d15 స్క్వేర్ మైనస్ d5 స్క్వేర్. ఇది మనకి d25 కావాలి. సో డయామీటర్ ఆఫ్ ది 25th రింగ్ కావాలి. సో కాబట్టి ఇది ఇటు తీసుకెళ్తే d25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, అంటే ఇది ఇటు తీసుకొచ్చేస్తే 2d15 స్క్వేర్ మైనస్ d5 స్క్వేర్. ఇప్పుడు మనం ఏం కట్టాలి, d25 కట్టాలి. d25 కడితే దీనికి రూట్ వేయాలన్నమాట ఆ కన్నా, దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ d15 ఎంతమ్మా, d15 0.62 స్క్వేర్, 0.62 స్క్వేర్. ఆల్రెడీ ఆన్సర్ పెట్టేస్తారు ఎవరో. అండ్ 0.30 స్క్వేర్ మైనస్ 0.30 స్క్వేర్ ఇస్ d25 స్క్వేర్. ఇది ఆన్సర్ చూడండి. d25 అంతా ఒకసారి చూడండి, ఇది ఎగ్జామ్ లో అడిగాడు అనమాట. ఇది ఇంతకు ముందు అనమాట, ప్రీవియస్ పేపర్. సో ఇది ఇక్కడ సాల్వ్ చేసుకుని ఏం చేస్తారు, ఇది స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేసిన తర్వాత మైనస్ చేయండి. మైనస్ చేసిన తర్వాత ఆఖరణ వచ్చేదానికి రూట్ వేయండి. రూట్ వేస్తే సరిపోతుంది. సరే.